బోర్డర్ పరిధిలో దాదాపుగా 9 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఈ యొక్క ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడి చేసిందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ యొక్క ఉగ్ర స్థావరాలు దాడి చేసిన తర్వాత 100 మంది పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్తున్నారు. సో అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క పహల్గామ్ సంబంధించినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో, అంటే ఏహేమైన చర్య ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండించారు. ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ మతం అడిగి మరీ కొందరిని పురుషులని అందరినీ కూడా చంపేశారు. అందులో దాదాపుగా 25 మంది భారత పౌరులు ఉన్నారు, ఒకరు నేపాల్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్యగా మేము ఇటు దాడులు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దానిలో భాగంగా ఈ యొక్క పాకిస్తాన్ స్థావరాలు ఉగ్ర స్థావరాలపైన 9 స్థావరాలపైన దాడి చేశామని చెప్పేసి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ అనేది ఈ యొక్క లష్కరే తోయిబా ముసుగు లాంటిది. ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్లో అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారు. అది లష్కరే తోయిబా ఈ యొక్క టీఆర్ఎఫ్ని ప్రోత్సహిస్తుంది. దాని ద్వారాగా ఉగ్రవాదులు అందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని ఈ యొక్క దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ యొక్క ఉగ్ర స్థావరాలకు సంబంధించి మాత్రం మొత్తం 9 స్థావరాల్లో దాడులు చేసినట్టుగా చెప్పారు. సో ఒకటి చూసుకుంటే మాత్రం మనకి ఓవరాల్గా మాత్రం చూస్తే మాత్రం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ మొత్తం ఖచ్చితంగా ఈ యొక్క సక్సెస్ అయిందని చెప్పేసి కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పడం జరిగింది. సో ఆర్మీ చేసినటువంటి యొక్క కాల్పులు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ఇప్పటికే పాకిస్తాన్ కూడా కవింపు చర్యలకు పాల్పడుతుంది. బోర్డర్లో పాకిస్తాన్ కూడా కాల్పులకి తెగపడుతుంది. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడతాం. అయినా ఉగ్ర స్థావరాలకు సంబంధించి ఇప్పటికే దాడులు చేసిన తర్వాత కూడా మరోసారి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల నుంచి భారత్ వైపు దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పారు. సో ఆ యొక్క దాడులకు సంబంధించి ముంబై దాడుల తర్వాత అతిపెద్ద దాడి ఈ యొక్క పహల్గామ్ దాడి అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క చర్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండిస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చర్యని మేము కూడా తిప్పికొడతామని చెప్పాం. దానిలో భాగంగా తిప్పికొట్టామని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తం 9 ప్రాంతాల్లో దాడి చేయగా 9 ప్రాంతాలు కూడా ప్లేసెస్ కూడా చెప్పారు. మర్కజ్ సుబాన్ హల్లాలో దాడి చేశామని చెప్పేసి అన్నారు. తర్వాత మర్కజ్ తైబా ముర్దేకి అక్కడ కూడా దాడి చేశామని చెప్పేసి కూడా చెప్పారు. సర్జల్ తెహార్ కలాన్ కూడా అక్కడ ప్లేస్ 3వ ప్లేస్ అది, అక్కడ దాడి చేశామని చెప్పేసి కూడా చెప్పారు. మొహిమునా జోయా సియాల్ కోట్ వద్ద ఇది 4వ ప్లేసు, అక్కడ కూడా దాడి చేశాము. ఈ యొక్క దాడిలో అనేక మంది ఉగ్రవాదులు మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతున్నట్టు కూడా చెప్పారు. సో ఈ దాడి చేస్తున్న సమయంలో ముఖ్యంగా ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తలేదు. ఎందుకంటే గుర్తించాం, ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారాగా మేము యొక్క ఉగ్ర స్థావరాలను గుర్తించాం. ఇక్కడ నుంచే ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు.